मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी। ये करो सब्सक्राइब, कमेंट एंड लाइक। ఇప్పుడు చూడు నాకు ఆడాలని ఆశగా ఉంది. ఇది తెలివైన వాళ్ళు మాత్రమే ఆడగలరు. నీ సిపాయి వెళ్ళిపోయాడు. నీకేమైనా పిచ్చా? నీ దగ్గర సిపాయి లేడు, మరి సిపాయి వెళ్ళిపోయాడు అంటున్నావు. ఏం చేస్తున్నావు? ఏమైంది? ఎందుకు ఇప్పుడు విత్తనాలతో నన్ను కొడుతున్నావు? పప్పెట్, ఎందుకు గింజలు మా మీద ఊస్తున్నావు? నేను కిందరగా వేస్తున్నాను, మీరెందుకు కింద కూర్చున్నారు? మాట్లాడకు, ఇప్పుడు నేను పైకొచ్చి కొడతాను. నువ్వు పోపట్ని కదా విసిరేయడానికి వెళ్ళావు, నువ్వెందుకు కిందకొచ్చి పడ్డావు? చిలకతో ఎప్పుడు గొడవ పెట్టుకోవద్దు, అర్థమైందా? నువ్వేమైనా పెద్ద వీరుడు అనుకుంటున్నావా? నా స్నేహితుడు అని వదిలేస్తున్నాను, లేదంటే అంతే. చూసుకుందాం. ఇప్పుడు నా భోజనం అయిపోయింది, నేను వెళ్ళి హాయిగా విశ్రాంతి తీసుకుంటాను. మీకేమైనా అనుమానమా? బన్నీ, ఈ మధ్య వీడు అల్లరి చాలా ఎక్కువగా చేస్తున్నాడు. సరే రండి, లోపలికి వెళ్ళి కిచెన్ లో తనకి మిర్చి లడ్డూని తినిపిద్దాం. వావ్, భలే ఐడియా. ఎందుకు మీరు మిర్చి లడ్డు ఇస్తున్నారు? తన కొట్టి మిర్చి ఇవ్వచ్చు కదా. అరే గాడిద, డైరెక్ట్ గా మిర్చినిస్తే తనకి డౌట్ వస్తుంది, అందుకే లడ్డూలో పెట్టిస్తే తను మోసపోతాడు. వావ్, సూపర్ ఐడియా. పదండి వెళ్దాం. మాట్లాడే ఆ చిలక నాకు కావాలి. నీ భవిష్యత్తు గురించి నేను చెప్పలేను. నువ్వు ఎప్పుడూ ఒకే విషయాన్ని కదా చెప్తూ ఉన్నావు. ఆ మాట్లాడే చిలక కనుక నాకు దొరికిందంటే మనుష్యుల భవిష్యత్తు గురించి చెప్పి ఎక్కువ డబ్బు సంపాదిస్తాను. నేనేమి చెప్పలేను. నువ్వు నోరు మూస్తావా? నేను లోపలికి వెళ్ళబోతున్నా. అరే, ఈ ఇంట్లో ఎవరూ లేరే, ఇప్పుడు నేనేం చేసేది? ఏం చేస్తున్నారు? అదే నేను మీకు హైట్ సరిపోవట్లేదు, నేను స్టూల్ తీసుకొస్తాను, ఆగండి. వీడు చాలా పెద్ద మొద్దులా ఉన్నాడు. ఇంతకీ మీరెవరు? నేను వీడికి బాబాయిని. అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు? పోపట్ బాబాయ్ అసలు మనిషిగా ఉంటారా? వీడు ఉత్తినే నన్ను బాబాయిని పిలుస్తాడు. అలాగా? మేడం కూడా ఒకరిని అన్నయ్య అని పిలుస్తారు, కానీ ఆయన ఒక మనిషే. నేను వీడిని కాసేపు బయటికి తీసుకువెళ్ళి వస్తాను. నేను తిరిగి వచ్చే వరకు నా చిలకని నువ్వు జాగ్రత్తగా చూసుకుంటావా? నేను మీతో వస్తాను. లేదు, నాతో పాటు నేను చిలకని మాత్రమే తీసుకెళ్తాను. చిలకలకు మాత్రమే నేను బాబాయిని. నేను చిలకని కాదు, ఇలా పిల్లల్ని తీసుకెళ్లే వాళ్ళు కూడా మీకు కనిపిస్తే రమ్మని చెప్పండి, నేను బయటకు వెళ్ళాలి. తర్వాత ఈ ఇంటి సార్ దగ్గర నేను ఈ చిలకని తీసుకెళ్తున్నానని చెప్పేకు. చెప్పను, కానీ మేడం దగ్గర చెప్పనా? చెప్పండి. బేబే, లేదు, ఎవరికి చెప్పేయొద్దు. పడిపోతారు. తలుపు తీసే ఉందిగా, అటు వెళ్ళండి. నేను ఎక్కడికి వచ్చాను? నన్ను ఎవరు కట్టేశారు? నేనే నిన్నిలా కట్టి పడేశాను. నువ్వెవరు? ఇక మీదట నువ్వు నాతోనే ఉండాలి. నిన్ను నేను కొనేశాను. ఏయ్, నువ్వెవరితో పెట్టుకుంటున్నావో నీకు అర్థం కావడం లేదు. చూడు, నన్ను మర్యాదగా బయటకు వదులు. నువ్వు మాట్లాడే చిలకవు కదా, నిన్ను ఎలా వదిలేమంటావు? సరే గాని నువ్వు మనుషుల భవిష్యత్తుని జోష్యం చూసి చెప్పాలి, అప్పుడు నాకు అందరూ డబ్బులు ఇస్తారుగా. అరే, నీకేమైనా పిచ్చా? జ్యోతిష్యం చూడడం అసలు నాకు తెలియదు. నాకు మాత్రం తెలుసా ఏంటి? అందరి గురించి ఎప్పుడు మంచి విషయాలు చెప్తూ ఉంటే చాలు. నేనేమీ అబద్ధం చెప్పును, అర్థమైందా? జీవితాంతం నేను ఇలా కట్టే ఉంచుతాను, తెలిసిందా? వద్దు. వెరీ గుడ్. నేను చెప్పినట్టే చేసావంటే తినడానికి నీకు ఈ మిరపకాయ ఇస్తాను. ఏయ్, నేను మిరపకాయ తిన్ను, అది చాలా కారం. సరే, నీకు నేను లడ్డు ఇస్తానులే. అక్కడ చూడు, ఎవరో ఒకతను వస్తున్నాడు. రాని.
నీకు అసలు భవిష్యత్తే లేదు, నువ్వు అడుగు తింటామని చెప్తాను. ఆ తర్వాత నువ్వు రోడ్డు మీద భజన చేసుకోవాల్సిందే, అర్థమైందా? రండి సార్ రండి, మాట్లాడే చిలకతో భవిష్యత్తును తెలుసుకోండి. రండి సార్ రండి. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. నీకు అసలు మంచే జరగదు. నీ తమ్ముడే నీకు బద్ధ శత్రువు. వాడు మొత్తం ఆస్తులన్నీ దోచుకుని నిన్ను ఇంట్లోంచి బయటికి నెట్టేస్తాడు. నాకు ఒకప్పుడు నా తమ్ముడి మీద అనుమానం కలిగింది. నా తమ్ముడు మంచోడు కదా అనుకున్నాను. చమత్కార చిలక చక్కగా చెప్పిందే. నేను మీకు తాయెత్తిస్తాను, 100 రూపాయలు ఇవ్వండి సార్. అన్నీ సర్దుకుంటాయి, దేని గురించి భయపడకండి. రండి మేడం రండి. ఇది మాట్లాడే చిలక మేడం, ఇది మీ భవిష్యత్తును చెప్తుంది. నీకెప్పటికీ పెళ్లి అనేది జరగదు. నాకు పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు. నిన్ను ఇంట్లోంచి బయటికి గెట్టేస్తారు. నిజం చెప్పాలంటే రేపు నేను ఇల్లు వదిలి వచ్చేయాలనుకుంటున్నాను. నా భవిష్యత్తు గురించి కరెక్ట్ గా చెప్తున్నావు. భవిష్యత్తు గురించి ఇలా చెప్పావంటే నా కొట్టు మూసుకుని వెళ్ళిపోవాల్సిందే. అవును, మొత్తం నాశనం అయిపోతావు. అలాగా, నేనిప్పుడు ఏం చేయబోతున్నానో చూడు. నువ్వు చేసింది చాలా పెద్ద తప్పు, నీకు తెలియటం లేదు. నేను చెప్పినట్టే నువ్వు చెయ్యాలి, లేకపోతే నేను మిరపకాయ ఇచ్చి ఇచ్చి నీ కడుపుని పుండి చేసేస్తాను. పొప్పటి నేనేమీ చెప్పను. నాకు తెలుసు, ఎన్నిసార్లు చెప్తావు? కాస్త నీ డైలాగ్ మారుస్తావా? పొప్పట్, నీకోసమే లడ్డు చేసుకుని తెచ్చాం, తిను. అవును, ఇది మిర్చి వేసిన లడ్డు, తిను. చాలా టేస్టీగా ఉంటుంది. అరే యార్, నువ్వు సైలెంట్ గా ఉండు, లేదంటే వేసిన ప్లాన్ అంతా పాడైపోతుంది. మమ్మల్ని ఆట పడిస్తావా? ఇప్పుడు చూడు, ఈ మిర్చి లడ్డు నిన్ను ఏం చేస్తుందో. పొప్పటి ఏది చెప్పదు. వీడికి మిరపకాయ లడ్డు తినిపించినా ఏమీ కాలేదే. మిరపకాయ పెడదాం. ఏం చేస్తున్నావు? పొప్పటి ఏమీ చెప్పదు. వీడికి మిరపకాయ తినిపించినా ఏమీ కాలేదే. అరే, ఈ పొప్పటి చూడ్డానికి విచిత్రంగా ఉంది. మన పొప్పటి ఎక్కడా? అనే, మన పొప్పటి ఏమైపోయింది? తన బాబాయ్తో తను బయటికి వెళ్లి తిరిగి రావడానికి వెళ్ళాడు. ఎవరా బాబాయ్? ఆయన పోపట్ బాబాయ్, నా బాబాయ్ కాదు. నాకెలా తెలుస్తుంది? అరే, అదిగో అటు చూడండి, పోపట్ బాబాయ్ టీవీలో. లేటెస్ట్ న్యూస్, మన ఊర్లోనే ఈ జ్యోతిష్యుడు ఆయనతో పాటు ఉండే ఈ మాట్లాడే చిలక చాలా ఫేమస్ అయిపోయారు. ఈ చిలక భవిష్యత్తుని చాలా కరెక్ట్ గా చెప్తుంది అని అందరూ చెప్తున్నారు. మీకోసం లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి, చూస్తూనే ఉండండి. అరే రా తమ్ముడు, మనం కూడా వెళ్ళి మనకేం జరుగుతుందో తెలుసుకుందాం. అరే, మన పొప్పట్ని ఆ జ్యోతిష్యుడు తీసుకువెళ్ళిపోయాడు. బన్నీ, పప్పెట్ని మనం ఎలాగైనా సరే కాపాడాలి. రండి, మన బాబాయ్ దగ్గర అడిగి పొప్పట్ని మళ్ళీ తిరిగి తెచ్చుకుందాం. అరే గాడిద, తను డబ్బుల కోసం అలా చేస్తున్నాడు. పొప్పట్ని అలాగే వదిలేయడు. నా దగ్గర ఒక సూపర్ ఐడియా ఉంది. అలాగే మన ఈ చిలకని తీసుకువెళ్ళిపోదాం, ఆయనకి తిరిగి ఇచ్చేద్దాం. వద్దు, జ్యోతిషుడు ఈ పొప్పటిని కూడా బంధిస్తాడు. పక్షుల్ని బంధించడం అనేది చాలా పెద్ద నేరం, అలా చేయకూడదు. రండి రండి సేటు గారు, మీ భవిష్యత్తుని తెలుసుకొని కోటీశ్వరులు కాండి సార్. మేము కోటీశ్వరులమే, మిమ్మల్ని కోటీశ్వరులను చేయడానికే వచ్చాం. ఏంటి? తనెవరో నీకు తెలీదా? ఎవరు? ఈయన పేరు బన్నీ. బన్నీశ్వర్ మహారాజ్. రోజు టీవీలో భవిష్యత్తు గురించి చెప్తాను. మీరు మాత్రం ఎంతకాలమని రోడ్డు మీద భవిష్యత్తు చెప్తారు? మీరేం చెప్పదలుచుకుంటున్నారు? నాకు అర్థం కావటం లేదు. మేము పోపట్ని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళాలి. దాంతో పాటు మిమ్మల్ని కూడా తీసుకువెళ్ళడానికి వచ్చాం. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఏం ప్లాన్ ఉంది? ఏ గాడిదా, చెప్పు తమ్ముడు. ఇతను జ్యోతిష్యం బాగా చెబుతున్నాడు. జ్యోతిషులు గారు, ప్లాన్ అందరి ముందు ఎలా చెప్తారు? పక్కకి రా. నేను తీయలేకపోతున్నాను. కట్ చేయి, కట్ చేయి. కాళ్ళు కట్ చేస్తే నువ్వు ఎలా నడుస్తావు? అరే కాలు కాదు, కాలుకున్న తాడు కట్ చేయి.
బాబాయ్ ఆ? మేము పోపట్ని తీసుకువెళ్తున్నాం. అరే గాడిద, ఎందుకు ఆయనకి చెప్పావు? పోపట్ ఎగిరిపోయాడు. దీని తర్వాత మనం యాక్టింగ్ చేయాల్సిన అవసరం ఉండదు. అయితే నువ్వు నన్ను మోసం చేసావన్నమాట. నిన్ను విడిచిపెట్టను. వాళ్ళని వదిలేయండి సార్, లేకపోతే మిమ్మల్ని కొడతాను. నా పని చెడగొడతారా? నేనే మిమ్మల్ని కొడతాను. ప్రజల్ని మోసం చేస్తావా? పక్షుల్ని నువ్వు కట్టిపడేస్తున్నావు. ఇది చట్టానికి విరుద్ధమనే అసలు నీకు తెలీదా? నన్ను క్షమించేయండి. నా చిలకన నాకు ఇచ్చేయండి. తన్ని బన్నీ ఎగరమని చెప్పేశాడు. నువ్వు పోపట్ని తీసుకో. ఏం చేశాడో తెలుసా? నేను చాలా కష్టపడి బయటకు వచ్చాను. సార్, ఈ పని వదిలేసి మీరు పారిపోండి, లేకపోతే కొడతాను.